హాయ్ అందరికీ నమస్కారం. జడ శ్రవణ్ కుమార్ చదువుకున్న మూర్ఖుడు మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చిపోయారు. ఎందుకు ఈ మాట అన్నాను చదువుకున్న మూర్ఖులు అని అంటే, చదువు ఉంటే సరిపోదు, సంస్కారం అనేది ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం పుస్తకాలు చదువుకుంటే వచ్చేది, జ్ఞానం అనేది ఆటోమేటిక్గా సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చదువుకున్నాడు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి ఎందుకు ఆ హోదా వచ్చిందని చెప్పి పలు సందర్భాల్లో ప్రశ్నించారు. కానీ రాజ్యాంగం ఏం రచించింది? ఇలా జడ శ్రవణ్ కుమార్ లాగా ఎమ్మెల్యే, ఎంఏ, ఎల్ఎల్బి లాంటివి లాలు ఇలాంటివి చదివితేనే పోటీ చేయాలని ఉందా? లేకపోతే ఒక మూర్ఖత్వం ఉంటే పోటీ చేయాలని ఉందా? లేకపోతే ఒక ఫ్లిప్ పర్సనాలిటీ అయితే పోటీ చేయాలని ఉందా? లేకపోతే ఒక స్వార్థ చింతనతో ఎదుటి పార్టీని డబ్బులు డిమాండ్ చేస్తేనే పోటీ చేయాలని ఉందా? లేదు కదా. జడ శ్రవణ్ కుమార్ ఏమీ తెలుసుకోకుండా మూర్ఖత్వంతో ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత నుంచి కూడా. అయితే ఇవాళ ఒక శృతి తప్పి మరొక స్థాయిలోకి వెళ్ళి ఆరోపణ చేశారు. నిష్ఠదరిద్రుడని, నీచుడని ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం. సో ఎందుకు జడ శ్రవణ్ కుమార్ అలా మాట్లాడారు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. రైట్. పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ దేశం మొత్తం చర్చ దారితీసింది. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డు కల్తీ జరిగితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, కానీ అయినా కానీ హిందువుల్లో చలనం రాలేదు. కారణం ఏంటంటే హిందువులు కులాల వారీగా విడిపోయినారు, అందుకే ఒక యూనిటీ లేదు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా, గత ప్రభుత్వం అంటే శ్రీవారికి, తిరుమల తిరుపతి వెంకటేశ్వరునికి ఆవు నెయ్యితో మాత్రమే ప్రసాదాలు చేయాలని రూల్ అండ్ రెగ్యులేషన్స్లో రాసి ఉంటుంది, ఆ రూల్ బుక్లో రాసి ఉంటుంది. సో అలాగా కాకుండా పామాయిలు, ఇతర కల్తీ పదార్థాలు, రసాయనాలు కలిపి నెయ్యిలా చూపించి వాటితోటి లడ్డూలు తయారు చేశారనేది సిట్ తేల్చింది. అయితే ఎంతసేపటికి అసలు జంతుకోవు కలవలేదు కదా అని వైసీపీ అంటది, కానీ ఈ రకంగా సిట్టు తేల్చిన దాంట్లో అది కల్తీ, అసలు నెయ్యే లేదురా బాబు, ఒక్క చుక్క కూడా ఒరిజినల్ నెయ్యి లేదని చెప్తే దాని గురించి ఎవరు మాట్లాడరు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, ఒక ఇస్లాంలోనో ఒక క్రైస్తవుల్లోనో ఇలాంటివి జరిగితే రగిలిపోతారు, కానీ హిందువుల్లో చలనం తక్కువ, దీన్ని ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు, హిందువులే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఆగ్రహం వస్తేనే కదా రెండోసారి ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా కానీ ఇలాంటివి చేయకుండా ఉంటారు అనేది ఆయన మాట్లాడిన మాట. అయితే దీనికి జడ శ్రవణ్ కుమార్ ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ గారు మతాలను చొప్పించారు, మతాలను తీసుకొచ్చారు, ప్రజాస్వామ్యానికి దేవాలయమైన 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలు ప్రతి గంటకు ఖర్చు అయ్యే అసెంబ్లీలో ఇలాంటి మతపరమైన చర్చ పెట్టారు అని చెప్పేసి ఆయన కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని నిష్ఠదరిద్రుడు అన్న మాటలు మాట్లాడారు. ఇక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు అసలు వాస్తవానికి ప్రశ్నించాల్సింది ఎవరిని? అసలు నెయ్యే లేదురా బాబు, నెయ్యి లేకుండా కల్తీ నెయ్యిని ఆడ తీసుకొచ్చారు అని చెప్పేసి ఒక్క మాట అయినా వైసీపీని అడిగాడా? పోనీ 3.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అసెంబ్లీకి గంటకి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజల కోసం పోరాడాల్సిన పార్టీ ఇంట్లో చేతులు గిల్లుకుంటూ కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేసుకుంటున్న వైసీపీని నిలదీశాడా? మీరు అసెంబ్లీకి వెళ్ళి కదా మాట్లాడాలని ఒక్క మాట అన్నాడా? అవేమీ అనకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యూహాత్మక దాడిని చేయడం మొదలుపెట్టాడు. రైట్. పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పేముంది? ఒకసారి మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సో గతంలో ఇస్లాం మీద ఇలాంటి అవమానకరమైన అంశాలు జరిగినప్పుడు, తప్పిదాలు జరిగినప్పుడు ఇస్లాం సమాజం ఎట్లా స్పందించిందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 2005లో డెన్మార్క్ పత్రిక జిల్లాండ్స్ పోస్టన్ అని మహమ్మద్ ప్రవక్తను చిత్రిస్తూ కార్టూన్లు ప్రచురించింది. అనేక ముస్లిం దేశాల్లో దీని పట్ల భారీ ఎత్తున నిరసనలు, దాడులు చేశారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాలైతే డెన్మార్క్ ఉత్పత్తులను నిషేధించాయి. అంటే ఎంత తీవ్రంగా స్పందించింది! ఒక మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన ఒక చిత్రాన్ని గీశారని చెప్పి, కార్టూన్ వేశారని చెప్పేసి ఇస్లాం సమాజం భగ్గుమంది. సో ఆ తర్వాత మళ్ళీ ఫ్రాన్స్లో షార్లీ హెబ్డో అనే ఒక పత్రిక, అంటే వ్యంగ్య పత్రిక అనమాట, ఇందులో కూడా అలాంటి సంఘటన జరిగిందని 2005లో 2015లో ఇలాంటి సంఘటనలు జరిగినందుకు పెద్ద ఎత్తున చర్చ జరిగి దీని మీద
ఒక రకంగా హింసాత్మక ఘటనలు జరిగి ఈ పత్రికా కార్యాలయం మీద ఉగ్ర దాడి జరిగి 12 మందిని చంపేశారు. అంటే ఇస్లాంలో అంత పెద్ద ఎత్తున వచ్చింది ఒక రివోల్ట్. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి చూడండి, క్రిస్టియానిటీకి సంబంధించి కూడా డెన్మార్క్ పత్రికలో 2005లో ఒక కార్టూన్ వచ్చింది. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి కూడా ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అని 1988లో ఒక సినిమా వచ్చింది. దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు, గందరగోళాలు, మొత్తం అసలు ప్రపంచం ఏకమయ్యేంత స్థితి ఏర్పడింది. ఎక్కడ పడితే అక్కడ థియేటర్ల ముందు ధర్నాలు చేసి, గందరగోళం చేసి, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే పిస్ క్రైస్ట్ అని ఒక కళాఖండాన్ని వేశారు అనే ఒక ఉద్దేశంతో 1987లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద దాడి చేసేంత పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇట్లా రకరకాల సన్నివేశాలు. ఇంతెందుకండి, మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి, పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి తాగి ఎక్కడో రోడ్డు మీద పడి చచ్చిపోతే దాని మీద ఎంత క్రిస్టియన్ సమాజం ఎంత గోల్ చేసింది. అతను తాగి కింద పడి చచ్చిపోయాడు రోడ్డు యాక్సిడెంట్లో. అలాంటి వ్యక్తికే అసలు ఎవరో చంపేశారు, మా క్రిస్టియన్లకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వం అని చెప్పేసి అనేక మంది గగ్గోలు పెట్టి మత ఘర్షణలు ప్రేరేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు. అంటే ఆఫ్టర్ ఆల్ వాడెవడు పగడాల ప్రవీణ్ అనేవాడు రోజంతా తాగి డ్రైవ్ చేసి వాడు ఆ రకంగా పోతే దానికి ఇంత గందరగోళం చేశారే. ఒక లడ్డు అనేది పరమ పవిత్రంగా భావించే లడ్డు కల్తీ జరిగితే హిందూ సమాజంలో ఎందుకు ఆగ్రహం రావట్లా? ఒకసారి ఆగ్రహం వచ్చి దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు జరిగితే రెండోసారి ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా అలా చేయగలుగుతారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇస్లాంనో ఒక క్రిస్టియానిటీనో ఆయన ఎవరిని అంటల్లా, కేవలం హిందువుల్లోనే లోపం ఉందని చెప్పారు అంతే తప్ప, వాళ్ళని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలని చెప్పారు తప్ప, అంటే మన ఆచారాలకు లేకపోతే మన వ్యవహారాలకు భంగం కలిగితే నిరసన తెలియచేయటం అనేది ఉండాలి కదా. ఆ హిందూ సమాజంలో అది కొరబడింది అన్నమాట. అది ఇతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇతను పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలు అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి క్రిస్టియానిటీని, వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది. జడ శ్రవణ్ కుమారు నేరుగా క్రిస్టియానిటీని ఫాలో అవ్వకపోయినా సానుభూతిపరుడు. అట్ ద సేమ్ టైం ఇతను ఎస్సీ మాల, ఇతను ఒక లిబర్టేరియన్ అని చెప్పేసి చెప్తుంటారు. నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, చర్చిలకు వెళ్తాను, లేకపోతే మసీదులకు వెళ్తాను, నాకు ఎటువంటి ఇవేమి లేవు అని చెప్తా ఉంటాడు. కానీ ఇతను అంటే గాడ్ని నమ్మడు. ఇతను అంటే స్పెషల్లీ వెంకటేశ్వర స్వామిని నమ్మడు. అలాంటి వ్యక్తి ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తులకు నేను క్షమాపణ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ఏదో మాటలు మాట్లాడితే ఎట్లా తీసుకోవాలి? దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఒక వైరల్గా మారాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతి భాషలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్జుమా చేసి ప్రతి భాషలోనూ వైరల్ అవుతా ఉంది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి మాటల మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చను పక్కదో పట్టించడానికి జడ శ్రవణ్ లాంటి వాళ్ళు వచ్చేసి ఇవాళ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఖండించి తీరాలి.